కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని గన్నేరువరం మండల పీచుపల్లి కోహెడ మండల విజయనగర్ కాలనీ గ్రామ పంచాయతీలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన ఎంపీ లాడ్స్ నిధుల నుంచి 10 లక్షల చొప్పున ప్రోత్సాహక నిధులను విడుదల చేశారు. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికైతే 10 లక్షలు ఇస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని ఆయన తెలిపారు. గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో సర్పంచులకు నిధులు సర్క్యులర్ కాపీలు అందజేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొస్తానని చెప్పారు. గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు 10 లక్షల చొప్పున ఇస్తామని ప్రకటించి ఇప్పటి వరకు నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1203 ఏకగ్రీవ పంచాయతీలకు 120 కోట్లకు పైగా ఇవ్వాల్సి ఉందని తెలిపారు. హామీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని, కేంద్రం దశలవారీగా భారీగా నిధులు మంజూరు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. గ్రామ స్వరాజ్యం గురించి మాట్లాడే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. అందుకే మన త్రిపుర కొచ్చిన్ వేసిన మళ్ళా ఎల్లుండి అస్సాం నాగాలాండ్ పోవాలి. ఇద్దరు మా ప్రైమ్ మినిస్టర్ గారు స్కూల్లో పిల్లలకు ప్రోగ్రెస్ కార్డు ఇస్తారు, అట్లా మాకు కూడా ప్రోగ్రెస్ కార్డు ఇస్తారు. దానిలో అన్నింటిలో హైయెస్ట్ నేనే ఉన్నా కాబట్టి మళ్ళా ఇప్పుడు మొత్తం కంప్లీట్ చేయకుండా మళ్ళీ నాకు రిమార్క్ వస్తే మీ అందరికి రిమార్క్ స్టార్ట్ అయ్యింది. అభివృద్ధి అవుతుంది, ఈ దేశం అభివృద్ధి అవుతుంది. కాబట్టి ఇవాళ మీకోసం కష్టపడి పనిచేయడానికి మీరు గెలిపించిన పార్లమెంట్ సభ్యుడిగా ఎప్పుడు మీకు అండగా ఉంటా. ఏ కష్టమైన చాలా మంది వస్తూ ఉంటారు. హాస్పిటల్ పని వచ్చినా పనిచేసి పెడతా, స్కూల్ ఫీజు అన్నా పనిచేసి పెడతా, ఏ రకమైన ఏ సహాయం కావాలన్నా నా వల్ల ఎంత అయితే అంత సహాయం చేస్తూనే ఉంటాను నేను. కానీ ఇవన్నీ చెప్పుకునేది కావు. కాబట్టి రాబోయే రోజులు కూడా మీ గ్రామానికి తప్పకుండా సహాయం చేస్తా, నా వంతు సహాయం చేస్తా, నేను మీకు అండగా ఉంటా అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఎండ కొడుతుంది, మీ అందరికీ ఆకలిస్తున్నది. కాబట్టి మీరు మళ్ళొకసారి మా తల్లిని మా అక్కను గ్రామ సర్పంచ్ గా ఏకంగా గెలిపించినందుకు, మా గౌరవ వార్డు సభ్యులందరూ కూడా మీరు గెలిపించినందుకు ఈ గ్రామ ప్రజలందరూ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ, మిమ్మల్ని స్ఫూర్తి చేసుకుని ఇతర గ్రామాలు కూడా ఇదే ఏకగ్రీవంగా ఎన్నికలై అందరు కలిసిమెలిసి ఉండి ఆ గ్రామాల అభివృద్ధి కూడా అందరం కలిసిమెలిసి ముందుకొచ్చే విధంగా అటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేయాలని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.